ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి అరుదైన ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఆలయ శాస్త్రోక్త సాంప్రదాయ ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేక వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే దోషాలను నివారించడానికి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆలయ పండితులు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ప్రతి పుష్కర కాలానికి 12 ఏళ్లకు ఒకసారి ఈ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, అగ్ని ప్రతిష్టాపన వంటి వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజున ప్రధాన కుంభాభిషేకం జరగనుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన వేళల్లో మార్పులుంటాయని భక్తులు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భోజన సౌకర్యం జరుగుతుంది. నిత్యాన్నదానం. దర్శనం అనంతరం పెద్ద గోపురం నుంచి బయటకు వచ్చినట్లయితే మెట్ల మార్గం ఉన్నాయండి. మెట్ల మార్గం ద్వారా కిందకి 3వ ఫ్లోర్కి వెళ్ళాలండి. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాం కరిష్యే. ఛత్రం ధారయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే. సోమాః అసృగ్రమాశవో మధోర్మదస్య ధారాయ విశ్వానికా విజా అనుప్రత్నాస ఆయమః పదన్నవినాయ నమః. మాధవాయ నమః. అజమ్య అచ్యుతాయ నమః. తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిపోయిందన్నారు. ఇక సత్యం, న్యాయం, ధర్మం మా వైపు ఉందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, స్వామివారి దయతో క్లీన్ చీట్ వచ్చిందన్నారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నట్లుగా కవిత వివరించారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీని పనిచేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆమె వెల్లడించారు. The whole country has witnessed how I was in the last 4 years targeted politically, my image being tarnished, my name being dragged into unnecessary things. I've always said I am on the side of the truth, and I've always said I have divine blessings, and it has come true today after I've been honorably discharged from the Delhi liquor policy case. I have come to seek the blessings of Lord Balaji. I have climbed up all the 7 hills to reach him. I truly believe that when you are on the side of Satya and Dharma, God will definitely protect you. And soon, in a couple of months, I am also going to float a political party in Telangana. I am hoping Lord Balaji will bless me to serve the people of Telangana in a better manner. I would also like to seek the blessings of the people of the nation, because as a daughter of Telangana, I am making an effort to serve my people. But the entire nation has witnessed the way my name was tarnished and dragged into unnecessary things. So as a daughter of Telangana, I seek the blessings of the nation. ఉన్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విజిబిలిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ విమాన సర్వీసులు గాలిలో చక్కర్లు కొట్టాయి.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో విజయవాడ కార్యక్రమంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరైన మహాత్మా గాంధీ రోడ్డు, రాఘవయ్య పార్కు సెంటర్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం రాష్ట్ర నాయకులు తెలిపిన ఆయా సమస్యలపై మంత్రి పార్థసారథి స్పందిస్తూ జర్నలిస్టుల ముఖ్య సమస్యలన్నింటినీ సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం మోరి శ్రీ 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 మహాలక్ష్మి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. దీనికి ముందు ఆకులవారి జాతర, ముప్పర్తివారి రథోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాల్లో స్వీకరించారు. గ్రామ ఆడపడుచులు ఒక్కొక్కటిగా మోరి రథోత్సవంలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకతగా వస్తుంది. కార్యక్రమంలో స్థానిక మహిళలు, కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడి అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తమదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాలువను కబ్జా చేసి రైతులకు నష్టం కలిగిన చరిత్ర రాధాకృష్ణయ్య కుటుంబానిదని బీజేపీ సీనియర్ నేత, నీటి సంఘ అధ్యక్షులు కుంచా శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణయ్య, అతని సోదరులు అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతూ కూటమిలో చీలికలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటంటే నిడమంతపాలెం గ్రామంలో బస్ స్టాప్ కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి, అయ్యా పిల్లలకి, మా టీచర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఎక్కడన్నా యూత్లో దానికో లేదా మీరైనా ఒక బస్ స్టాప్ ఏదో ఏర్పాటు చేయండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ప్రాధాన్యపడ్డారు. మేము ఈ జెమినీ ఫ్యాక్టరీకి పోయి వాళ్ళతో మాట్లాడాం. మాకు బస్ స్టాండ్ కట్టించండి, మా ఊర్లో బడి పిల్లలు చిన్న 10వ క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంచెం ఎదిగి ఉంటారు కదా, ఆ పిల్లల్ని కొంతమంది ఆటకాయలు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, ఏదో పోతుంటే చేస్తుంటే వాళ్ళకి సేఫ్టీగా మాకు కొంచెం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలా అని వాళ్ళని అడిగాం, ఇచ్చాం. ఎమ్మెల్యే సంతకం చేస్తేనే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఎమ్మెల్యేకి చెప్పాము, చెప్పకుండా మేము దొంగతనంగా వాళ్ళ దగ్గర మేము తెచ్చుకొని మేము కమిషన్కి అమ్ముకోవాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వినూత్నమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి నిర్వహించింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలల్లో మహిళా సాధికారతను ప్రతిబింబించే చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను వారి పోరాట పట్టెమును కళ్లకు కట్టినట్లుగా వివరించారు. చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు స్టేషన్ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేస్తూ మహిళా చట్టాలపై శక్తి యాప్ వినియోగం, అత్యవసర నంబర్ల అవి వినియోగించాల్సిన సందర్భాల గురించి అవగాహన కల్పించారు. ఇక విద్యార్థులకు మనోధైర్యం నింపే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ రాజలక్ష్మి, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ మురళి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So you just mentioned that you want to get fight. ఆదిత్య చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ కింద కోచ్గా పనిచేస్తున్నారు. అది 1996లో మీ గొడవ జరిగిన తర్వాత. మరి ఇప్పుడు మీకు అది ఎలా ఉంది సార్? అప్పుడు ఏదో జరిగిపోయింది, సారీ కూడా చెప్పేశాడు, నేను వదిలేశాను. బట్ సార్ వాట్ హ్యాపెండ్ టు ఆదిత్య? హి ఇస్ నాట్ ఈవెన్ హియర్. అతను ఎక్కడ సార్? మీకు తెలియదు చెప్పండి. అతని కలుపు కదా మంచి కోచ్. ఆయన నేను ఇప్పుడు ఉన్నాగా యూ వాంట్ సంథింగ్ ఆస్క్ మీ. మీ కోటి జనాభాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేయాలని ప్రపంచ శాంతిని కోరుతూ ఆత్మకూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యుద్ధకాంక్ష ఉన్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి కోసం యుద్ధం వద్దని వీరంతా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పట్టణంలోని సిపిఎం, సిఐటియు, ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా పలు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివప్రసాద్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు హజారతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని ఇందిరా సారథ్యం వహించారు. దక్షిణ ఆసియా అంతా ఈస్ట్ కంప్లీట్ గా యుద్ధం సగంలో అల్లాడిపోతా ఉంది. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ 3 యుద్ధం చేసుకుంటా ఉంటే దానివల్ల నష్టపోయే దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఆయిల్ మీద కానీ, ప్రజల మీద కానీ, స్కూల్ విద్యార్థుల మీద దాడులు విపరీతంగా జరుగుతాం. దీని ప్రధాన కారణం అమెరికా ఏమైనా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే ఆయిల్ సంపద ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి ఒక పక్క ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ 3 యుద్ధం చేసుకుంటా ఉంటే దానివల్ల నష్టపోయే దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఆయిల్ మీద కానీ, ప్రజల మీద కానీ, స్కూల్ విద్యార్థుల మీద దాడులు విపరీతంగా జరుగుతాం. దీని ప్రధాన కారణం అమెరికా ఏమైనా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే ఆయిల్ సంపద ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి 32 మంది సైనికులను కాపాడింది. 83 మంది మరణించారు. మరణించిన వాళ్ళ భౌతికాయాలన్నింటినీ కూడా తీసి వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులైనటువంటి వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చి ఆ రకంగా వాళ్ళకి సేవలు అందిస్తుంది పక్కన ఉన్నటువంటి శ్రీలంక. చీరాల 2 టౌన్ సిఐ నాగభూషణం స్టేషన్ పరిధిలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో విద్యార్థులకు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేస్తూ మహిళా చట్టాలపై శక్తి యాప్ వినియోగం, అత్యవసర నంబర్ల అవి వినియోగించవలసిన సందర్భాల గురించి, ఇతర పలు విషయాల గురించి అవగాహన కల్పించారు. ఇక విద్యార్థులకు మనోధైర్యం నింపే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు, చీరాల 2 టౌన్ ఉమెన్ కానిస్టేబుల్ కళ్యాణి, కళాశాల ప్రిన్సిపల్ డి సత్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము గారు కనుక రాష్ట్రపతి అయితే మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే 2వ మహిళా రాష్ట్రపతి అవుతారు కూడా. మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు 2007 నుంచి
చేశారు. ఆమె తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు రామ్నాథ్ 20 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ప్రస్తుత సమాజంలో మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సిడిపిఓ పద్మావతి డాక్టర్ సౌభాగ్యం మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, ప్రముఖ న్యాయవాది బోగతా శివ, ఎంఈఓ వరలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకుమారి పాల్గొన్నారు. నమస్కారం. ఫస్ట్లీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఈ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఆడపిల్ల అనేది మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఫస్ట్ ఇండియాని లీడ్ చేసే మన ప్రెసిడెంట్ కూడా ఒక లేడీయే. ఇంత స్ట్రాంగ్ ఇండియా ఫామ్ చేసినందుకు ఫస్ట్ గా ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్ నడిపేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక స్త్రీమూర్తే. సో మనం ఇంతమంది ఫీమేల్స్ అండర్ గా ఇంత పవర్ఫుల్ నేషన్ గా డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ప్రతి ఈచ్ గర్ల్ కూడా వాళ్ళకి ఇచ్చే రైట్స్, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ అన్ని తెలుసుకుని వాటి విధంగా అన్ని వాల్యూస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ రైట్ టు స్టడీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ కన్సీవ్ అవ్వకుండా బిఫోర్ 18 months మనం టెంపరీ మెథడ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ వీటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీస్ వస్తే దాని నుంచి మనం ఎదుర్కోవాల్సిన ఫలితాలు ఏంటి అన్ని తెలుసుకోవడానికని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నింటి మీద కూడా 20వ తారీఖున మనం ఎంతవరకు అచీవ్ చేసుకున్నాం అనేది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా 20 రోజుల కార్యాచరణ హబ్ మిషన్ శక్తి ద్వారా మరి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు మన గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి సుసంక్షేమ శాఖ ద్వారా విశాఖ జిల్లా భీమునిపట్టణం మండలం ఆరతాళ్ల వలసలో కొన్నేళ్లుగా అనధికార చిట్టీలు వివిధ స్కీంల పేరిట వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఒక మహిళ చేస్తున్న మోసాలను బాధితులు మీడియా ముందు ఎండగట్టారు. చిట్టీల పేరుతో ఎవరూ మోసపోవద్దన్నారు. సదరు మహిళ, ఆమె భర్త కలిసి అనేక ప్రాంతాలలో చిట్టీల నేపంతో అమాయక ప్రజలను మభ్యపెట్టి తక్కువ మొత్తానికి ఎక్కువ వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వచ్చి జైలు నుంచి వచ్చిన తర్వాత దర్జాగా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఇంకా మా రాజ్యం అనుకొని మళ్ళా మొదలు పెట్టారు. చీటీల దగ్గర నుంచి ఎక్కడెక్కడ అరకు దగ్గరికి వెళ్ళి కిందట నెల అరకు దగ్గర 25వ తారీఖున డ్రా తీసినట్టు మాకు తెలిసిన తర్వాత మేము ఈ ప్రెస్ మీట్లో మేము కోరుకున్నది మీరు కార్డులు అవి కట్టొద్దు, ఎవరిని డబ్బులు నమ్మి ఎవరికి ఇలాంటివి చెయ్యొద్దండి. మేము మోసపోయాం, మేము మా బాధలతో మీకు చెప్పుకున్నాం. దయచేసి మహాప్రభు మీకు అందరికీ కోరుకుంటున్నది ఒకటే, ఎవ్వరూ మోసపోవద్దు, మాలాగా ఎవరు మోసపోవద్దు. నేను మోసపోయాను, మీరు కూడా ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. అందువల్ల మాకు భీమిలి తాలూకా పోలీసు యాజమాన్యం కూడా అందరూ కూడా మాకు ఫస్ట్ నుంచి సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా సహకరించి మాకు రావాల్సిన డబ్బులు ఎలాగని ఇప్పించగలరని సవినీయంగా కోరుకుంటున్నాను. ఇంతమంది ఒకసారి 2-3 సార్లు జైలుకి వెళ్ళినా జైల్లో కూడా బిజినెస్ చేసి ఒక 50. విశాఖపట్నం ద్వారకానగర్లోని స్టార్ బాక్స్ భవనంలో కొత్తగా హియా జైల్ నుండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ను ప్రారంభించారు. విశాఖపట్నం సౌత్ ప్రాంత వాసుల భోజన ప్రియులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యాజమాన్యం చెబుతుంది. ఈ ఫ్రాంచైజ్ ఓనర్ నీల్ మక్క అండ్ చంద్రిక వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా స్పెషల్ పీపుల్. ఉమెన్ పవర్, ఇద్దరు ఉమెనే ఓనర్స్ ఈ బ్రాంచ్కి. అండ్ నీల్ మక్క నాకు దేవత లాంటి మనిషి, ఆవిడ చాలా అంటే చాలా మంచి హార్ట్ ఉన్న వ్యక్తి. అండ్ చంద్రిక ఈజ్ లైక్ మై ఓన్ సిస్టర్. సో
చాలా అంటే చాలా నేను ఈ బ్రాంచ్ కోసం చాలా కష్టపడ్డాం అండ్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కాజల్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇది చాలా కొత్త కాన్సెప్ట్ రెస్టారెంట్, చాలా కూల్ రెస్టారెంట్. హియర్ యూ మస్ట్ కమ్, యూ మస్ట్ విజిట్. ఒక ఫ్రెష్ న్యూ కాన్సెప్ట్ ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ట్రై దిస్, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఐమ్ షూర్ యూ గైస్ విల్ లైక్ ఇట్. పెద్ద కంగ్రాచులేషన్స్ టు విక్రాంత్, గౌతమి for starting something so innovative. Idi second restaurant undi and you guys have 2 more launching in March. So big congratulations and I hope and wish a lot of success for all of you. లేకపోతున్నాను అండ్ మోర్ ఓవర్ ఆవిడ వైట్ డ్రెస్లో రావడం చిన్నప్పటి నుంచి కాజల్ మ్యామ్ ఇన్ వైట్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. ఆవిడ వైట్ డ్రెస్లో రావడం నాకు చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ హియా ఈ ఫ్రాంచైజ్ ఓనర్ నీల్మక్క అండ్ చంద్రిక వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా స్పెషల్ పీపుల్. ఉమెన్ పవర్, ఇద్దరు ఉమెనే ఓనర్స్ ఈ బ్రాంచ్కి. అండ్ నీల్మక్క నాకు దేవత లాంటి మనిషి. ఆవిడ చాలా అంటే చాలా మంచి హార్ట్ ఉన్నది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోట వలసలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వంపై ఇంటింటా ప్రచారం చేపట్టారు. సుమారుగా 50 మంది బడుగు బలహీన వర్గాల వారికి ఆయన తన సొంత నిధులతో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో గున్నతోట వలస ఇన్ఛార్జ్ ఉషా, జనసేన సైనికులు బొత్స తిరుమల, ఆశీషం, హరీష్, ఈశ్వర్, విజయ్, రాజు, నాని పాల్గొన్నారు.
జై కూటమి. జై కూటమి. జై జనసేన. 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 మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహార గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. జల్ జీవన్ మిషన్ హర్ జల్ జల్ పథకం కింద 14 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ కు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. అలాగే ఎస్సీపాల గ్రామస్తుల అభ్యర్థనపై మంజూరు చేసిన బోరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల గ్రామం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరువూరుకు చెందిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు దగ్ధమైంది. విద్యార్థులను దించిన అనంతరం పార్కింగ్ చేసి ఉన్న ఈ బస్సు తగలపడింది. అయితే విద్యార్థులు ఎవరూ లేకపోవడం వలన అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లక్ష్మణ్ బగ్గుండు అదేంటి ఇంజిన్ ఆడుతుందిగా, ఇప్పుడే వచ్చినట్టుంది. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించడం, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ ముప్పు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి విద్యార్థులతో నేరుగా మాట్లాడి పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తీవ్రమైన గాయాలు, ప్రాణ నష్టం తగ్గించుకోవచ్చని ఎస్పీ వివరించారు. విద్యార్థులు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా SMD वाहिद, K चैतन्य, T कुशल, R Jesai. I can tell you about drugs is you will choose the drugs first time only in your life, and then drugs will choose you. So you have to have that entry barrier in your life. It should not be out of curiosity. It should not be out of anything. Maybe your teenage tells you to do it. నేను అలో చేయను, నా పరిసర అలో చేయను అనుకుంటారా? ఏ వాయిస్ స్లోగా ఉంది?
గట్టిగా ప్రశ్న చేయండి. డెఫినెట్గా మీకు దూరంగా వెళ్ళిపోతాయి ప్రతి ఒక్కటి. ఇష్యూ చూస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేము మీకోసం ఉన్నాం, మీరు మాతో భయపడకూడదు. మేము మీ ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉన్నాము, ఒక ప్రొటెక్టర్గా ఉన్నాము, అలా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్ డే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.